రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగను అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అసలు ఈ రాఖీ పండుగ ఎప్పుడు మొదలైంది, దీని చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోతాడు. భర్త యుద్ధంలో విజయం సాధించాలని సచీదేవి పౌర్ణమి రోజున శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఎంతో భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కట్టి మరలా యుద్ధానికి పంపుతుంది. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి త్రిలోకాధిపతిగా ఉంటాడు. ఆ విధంగా ఈ రక్షాబంధనం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇది కథ మాత్రమే కాదు, రక్షాబంధన్ గురించి పురాణాల్లో మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు గాయమవుతుంది. గాయాన్ని చూసిన ద్రౌపది తన చీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి ఈ రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. సోదర సోదరి మరుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పండుగను తోడబుట్టిన వారే జరుపుకోవాలని ఏమీ లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.